హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ ఎడిటోరియల్ చాలా మంచి ఆర్టికల్, ఎకానమీ ఆర్టికల్ వచ్చింది, మంచిగా డీల్ చేద్దాం. సో బిఫోర్ దట్ ఎల్టెక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్, యూపీఎస్సీ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అతి తక్కువ ఫీజులో 30,000 రూపాయల ఫీజుకి లైఫ్ టైం వ్యాలిడిటీతో 5,000 పర్ మంత్ ఈఎంఐలో పే చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ మనం ఈ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఫార్మాట్లో కంప్లీట్ జిఎస్ ప్రోగ్రామ్ అందిస్తున్నాం. 15th జూలైలోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అడిషనల్ 10% ఆఫ్ మాన్సూన్ స్పెషల్ ఆఫర్గా అడిషనల్ 10% కూడా మనం అందిస్తున్నాం. అంటే 30,000 కాస్త మీకు 27,000కే వస్తుంది. దానిపైన ఈఎంఐ కూడా మీకు అందుబాటులో ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎల్టెక్స్ క్లాసెస్లో ఆప్షనల్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మనం అందిస్తున్న ఆప్షనల్స్ లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. వీటిలో ఏదన్నా మీరు చూస్ చేసుకోవచ్చు. 22,500 అంటే 30,000 రెగ్యులర్ ఫీ, ఈ లైవ్ ప్లస్ రికార్డెడ్ 22,500కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తున్నాం. అండ్ దీనిపైన కూడా యూ హ్యావ్ 10% ఆఫ్ అనేది ఈ ఆఫర్ పైన కూడా అందుబాటులో ఉంది. సో యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. మరి ఇవాళ ఆర్టికల్లోకి వచ్చేస్తే, సో ఆర్టికల్ టైటిల్ వచ్చేసి మిక్స్డ్ సిగ్నల్స్. సో దేని గురించి ఈ ఆర్టికల్ అంటే, కొంత ఎకనామిక్ డేటా అనేది వచ్చింది. సో ఆ డేటా గురించి మాట్లాడుతుంది, డేటాని అనలైజ్ చేస్తుంది ఈ పర్టికులర్ ఆర్టికల్. చూడండి ఇక్కడ ఏం చెప్తుందో, ఇండియా నీడ్స్ టు స్ట్రెంగ్థెన్ మొమెంటమ్ ఇన్ ద కీ ఇండస్ట్రియల్ సెక్టర్స్. ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ సెక్టర్స్లో ఇండియా మొమెంటమ్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. ప్రజెంట్ మొమెంటమ్ అనేది బాగాలేదు, సరిపోదు. అండ్ వీ నీడ్ టు హ్యావ్ సాలిడ్ మొమెంటమ్ ఇన్ కీ ఇండస్ట్రియల్ సెక్టర్స్ అని అంటున్నారు. అసలు ఏ ఇండస్ట్రియల్ సెక్టర్స్ గురించి మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. సో ఆర్టికల్ సేస్ output data for May from the 8 core infrastructure sectors show broad industrial activity slowed under the onslaught of a heat wave that left homes, offices, factories countrywide using more power to run their fans and cooling systems. సో మే యొక్క 8 కోర్ ఇండస్ట్రీస్ యొక్క డేటా అనేది రిలీజ్ అయింది. ఆ డేటా మనకి ఏం చెప్తుందంటే, బ్రాడ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఏమైందమ్మా మేలో స్లో అయ్యింది. ఎందుకు? అండర్ ది ఆన్స్లాట్ అంటే అటాక్. ఎవరు అటాక్ చేశారు? హీట్ వేవ్ అటాక్ చేసింది. దీనివల్ల ఇంట్లో ఉన్నవాళ్ళు, ఆఫీసులో ఉన్నవాళ్ళు, ఫ్యాక్టరీలో ఉన్నవాళ్ళు అందరూ కూడా వాళ్ళ ఫ్యాన్లు, కూలింగ్ సిస్టమ్స్ నడపడానికి ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేయడం అనేది జరిగింది. సో ఇండస్ట్రియల్ యాక్టివిటీ దానివల్ల కొంత దెబ్బతింది. అంటే పవర్ ఇటు ఎక్కువ పోయింది, అటు తగ్గింది అనే కాన్సెప్ట్ మనకు వస్తుంది. ఓన్లీ కోల్ టు ఫ్యూయల్ ద పవర్ ప్లాంట్స్ అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ పోస్టెడ్ డబుల్ డిజిట్ అవుట్పుట్ గ్రోత్. అంతే కదా, మరి పవర్ కన్జంప్షన్ బాగా పెరిగింది. దానివల్ల కోల్ మరియు ఎలక్ట్రిక్ జనరేషన్, పవర్ ప్లాంట్స్ని ఫ్యూయల్ చేసే కోల్, పవర్ ఎక్కడ జనరేట్ అవుతుంది ఎక్కువగా? మనకి థర్మల్ పవర్ ప్లాంట్స్. దాన్ని ఫ్యూయల్ చేసే కోల్ అవుట్పుట్ పెరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా ఈ రెండు డబుల్ డిజిట్ అవుట్పుట్ గ్రోత్ని పోస్ట్ చేసాయి, ఎక్స్పాండింగ్ బై 10.2% అండ్ 12.8% రెస్పెక్టివ్లీ యాజ్ పర్ ప్రావిజనల్ డేటా ఆన్ ద ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ రిలీజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆన్ June 28. సో జూన్ 28వ తారీఖున వచ్చిన డేటా ఎవరు రిలీజ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దాంట్లో ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మీరు రాసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వాళ్ళు 8 కోర్ ఇండస్ట్రీస్, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ డేటా అనేది రిలీజ్ చేస్తారు. ఆ డేటాలో ఇది మంత్లీ వస్తుంది డేటా. మే నెల డేటా జూన్ ఎండింగ్కి, జూన్ డేటా జూలై ఎండింగ్కి వస్తుంది. సో అలా మే యొక్క డేటా అనేది రిలీజ్ అయింది. దాంట్లో మనకి 2 సెగ్మెంట్స్, 8 కోర్ ఇండస్ట్రీస్లో 2 సెగ్మెంట్స్ మాత్రమే మనకి డబుల్ డిజిట్ అవుట్పుట్ గ్రోత్ని చూపించాయి. ఏంటవి? కోల్ ఒకటిని, పవర్ ప్లాంట్స్ ఒకటి. ఎందుకు? పవర్ కన్జంప్షన్ ఈ సమ్మర్లో విపరీతంగా పెరిగింది కాబట్టి. ఎందుకు పెరిగింది? బికాజ్ ఆఫ్ హీట్ వేవ్స్. తర్వాత చూడండి, అండ్ ప్రొడక్షన్ ఇన్ క్రూడ్ ఆయిల్, ఫెర్టిలైజర్స్ అండ్ సిమెంట్ షరాంక్ ఫ్రమ్ దేర్ ఎర్లియర్ లెవెల్స్. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, వాటి ప్రొడక్షన్ లెవెల్స్ ఏమయ్యాయి? తగ్గిపోయాయి. సో మీకు చిన్న అసైన్మెంట్, 8 కోర్ ఇండస్ట్రీస్ పేర్లు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. వాట్ ఆర్ ద 8 కోర్ ఇండస్ట్రీస్ దట్ వీఆర్ రెఫరింగ్. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కొన్ని పేర్లు, మొత్తం అన్నీ కూడా మీరు పెట్టండి. అలాగే వాటి వెయిటేజ్ కూడా పెట్టండి.
ఏ ఇండస్ట్రీకి ఎంత వెయిటేజ్ ఉంది, ఇండెక్స్లో ఏ ఇండస్ట్రీకి మ్యాక్సిమం వెయిటేజ్ ఉంది, దేనికి తక్కువ ఉందనే క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఇండస్ట్రీస్ పేర్లు ఇండెక్స్లో దాని వెయిటేజ్తో సహా మీరు కామెంట్స్లో పెట్టండి. వైల్ అవుట్పుట్ ఎక్స్పాన్షన్స్ డిసిలరేటెడ్ ఇన్ ద రిమైనింగ్ 3 సెక్టర్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్ అండ్ స్టీల్. ఇక్కడ అన్ని పేర్లు రాసేసారు, మీరు ఇంక వెతకాల్సిన పని లేదు. చూడండి, మనకి న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, స్టీల్ ఈ 3 సెగ్మెంట్స్లో ఎక్స్పాన్షన్ ఉంది, కాకపోతే డిసిలరేషన్ ఉంది. డిసిలరేషన్ అంటే అర్థం ఏంటి? స్పీడ్ తగ్గడం, అంటే గ్రోత్ అనేది స్లో డౌన్ అవ్వడం. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది. అలాగే క్రూడ్ ఆయిల్, ఫెర్టిలైజర్స్, సిమెంట్ ఈ 3 సెక్షన్స్ యొక్క ప్రొడక్షన్ ఏమైంది? ష్రాంక్ అంటే ఏంటి? ష్రింక్ యొక్క పాస్ట్ టెన్స్, ష్రింక్ అయింది, తగ్గింది. సో ఆ మూడింట్లో యాక్చువల్గా ఎక్స్పాన్షన్ లేదు, ఇన్ఫ్యాక్ట్ రివర్స్లో ష్రింక్ అయ్యాయి. మిగిలిన 5 పెరిగాయి. 5లో 2 డబల్ డిజిట్లో గ్రో అయ్యాయి, ఇంకొక 3 వచ్చేసి స్లోగా గ్రో అయ్యాయి. వాటి గ్రోత్ స్లో డౌన్ అయిందని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ద హీట్ వేవ్స్ ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ మే వాజ్ పర్టికులర్లీ ప్రామినెంట్ ఇన్ ఇండియాస్ నార్దర్న్ పార్ట్స్. నార్దర్న్ పార్ట్స్లో చాలా ఎక్కువ ప్రామినెంట్గా అంటే క్లియర్గా కనిపించింది హీట్ వేవ్ యొక్క ఇంపాక్ట్. యాజ్ ఇట్ ఫోర్స్డ్ ఆఫ్టర్నూన్ బ్రేక్స్ అట్ కన్స్ట్రక్షన్ సైట్స్ అండ్ డైలీ పీక్ పవర్ డిమాండ్ at the Northern Regional Load Dispatch Center consistently hovered around or exceeded 75 gigawatts. సో 75 గిగావాట్స్కి మించి డైలీ పీక్ పవర్ డిమాండ్ అంటే అర్థమవుతుంది మీకు. ఒక రోజుకి పీక్ పవర్ ఎంత, పీక్ లెవెల్లో ఎంత అవసరం, హయ్యెస్ట్ పవర్ డిమాండ్ ఎంత ఉంటుందంటే 75 గిగావాట్ల పవర్ లోడు ఈ నార్దర్న్ రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్లో మనకు కనిపిస్తుంది. అంటే నార్త్ ఇండియాలో సౌత్తో పోలిస్తే ఇంకా భయంకరమైన హీట్ వేవ్స్ వచ్చాయి, చాలా ఎక్కువ వేడి ఉంది. దానివల్ల మధ్యాహ్నం పూట కన్స్ట్రక్షన్ సైట్లో బ్రేక్లు ఇవ్వడం, అలాగే చాలా చోట్ల పనులు అనేవి ఆగిపోయే పరిస్థితి మనకి కనిపించింది. సో ఎకనామిక్ యాక్టివిటీ మీద అది దెబ్బ చూపించింది. డిమాండ్ ఫర్ సిమెంట్ అండ్ స్టీల్ వీకెండ్. ఎందుకు? యాజ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వాజ్ అండర్స్టాండబుల్లీ కర్బ్డ్ బై ద టెంపరేచర్స్ ఎక్కువగా ఉండడం వల్ల స్టీల్కి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏమైంది? తగ్గిపోయింది. హీట్ వేవ్ వల్ల టెంపరేచర్స్ ఎక్కువగా ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కర్బ్ అయింది. కర్బ్ అంటే అర్థం ఏంటి? నియంత్రించబడ్డం, తగ్గిపోయింది. దానివల్ల స్టీలు, సిమెంట్ యొక్క డిమాండ్ తగ్గిపోయింది. with both the key building materials also posting sequential declines in output. సో రెండు కూడా మంత్ ఆన్ మంత్, సీక్వెన్షియల్ అంటే మంత్ ఆన్ మంత్ అంటాము, మంత్ ఆన్ మంత్ డిక్లైన్స్ ఇన్ అవుట్పుట్ మనకి కనిపించింది. ద ఇయర్ ఆన్ ఇయర్ కాంట్రాక్షన్ in fertilizers for a 5th straight month in May is a cause for concern as it signals persisting weakness in the rural hinterlands mainstay agriculture sector. చూడండి, ఫెర్టిలైజర్ సెగ్మెంట్లో ఇయర్ ఆన్ ఇయర్ కాంట్రాక్షన్ కనిపిస్తుంది. అంటే ఫెర్టిలైజర్స్ ఎక్కువ మంది కొనట్లేదు. సో దాని అర్థం ఏంటి? ఎరువులు ఎక్కువగా తగ్గుతోంది అంటే అర్థం ఏంటంటే అగ్రికల్చర్ యాక్టివిటీ అంత స్ట్రాంగ్గా లేదు అనే ఇండికేషన్ వస్తుంది. సో రూరల్ హింటర్లాండ్ అంటే అర్థం ఏంటంటే మెయిన్ సిటీస్కి దూరంగా ఉన్న ప్రాంతాలను హింటర్లాండ్ అంటాం. సో రూరల్ హింటర్లాండ్ యొక్క మెయిన్ స్టే ఏంటి? అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో ఉన్న పర్సిస్టింగ్ వీక్నెస్ మీకు తెలుసు. పర్సిస్టింగ్ అంటే ఏంటి? కంటిన్యూయింగ్. సో దాంట్లో వీక్నెస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది అనే విషయం మనకి ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఏ కాజ్ ఫర్ కన్సర్న్, అంటే ఇది ఆందోళన చెందాల్సిన అంశం. కాజ్ ఫర్ కన్సర్న్ అంటే ఆందోళన చెందాల్సిన అంశము అని అర్థం. ఏ స్మార్ట్ అప్టిక్ ఇన్ మేస్ ఇండెక్స్ నెంబర్ ఫర్ ద ఫార్మ్ ఇన్పుట్ from the revised reading for April, however, offers a glimmer of hope. A smart uptick in maize index number for the farm input. చూడండి, ఫార్మ్ ఇన్పుట్ అంటే ఇక్కడ ఫెర్టిలైజర్. సో ఫెర్టిలైజర్ యొక్క మే యొక్క నెంబర్లో స్మార్ట్ అప్టిక్ అనేది కనిపిస్తుంది ఫ్రమ్ ద రివైజ్డ్ రీడింగ్ ఫర్ ఏప్రిల్తో మీరు పోల్చుకుంటే మేలో కొంచెం మనకి బెటర్ ఇండికేషన్ కనిపిస్తుంది. కాకపోతే సో దానివల్ల కొంచెం ఒక గ్లిమ్మర్ ఆఫ్ హోప్, ఓకే పర్లేదు రానున్న రోజుల్లో బాగానే ఉండొచ్చు. అంటే చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ తీసుకుంటే బాగాలేదు, ఏప్రిల్తో పోల్చుకుంటే బాగుంది. మే నెల యొక్క ఫెర్టిలైజర్స్ నెంబర్స్ ఎలా ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ మేతో పోలిస్తే బాగాలేవు, కానీ ఈ సంవత్సరం ఏప్రిల్తో పోల్చుకుంటే కొంచెం బెటర్గానే ఉన్నాయి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనమ్మా. గ్లిమ్మర్ అంటే అర్థం ఏంటంటే ఒక చిన్న లైట్ అనమాట. చిన్న లైట్ అంటే గ్లిమ్మర్ ఆఫ్ హోప్ అంటే అర్థం ఏంటి? ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది అని అర్థం. అఫీషియల్ డేటా ఫర్ ద కోర్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ టు విచ్ ఇట్ కాంట్రిబ్యూట్స్ మోర్ దాన్ 40% weight, however, suffer from the infirmity of coming with a lag of more than a month.
సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఈ అఫీషియల్ డేటా కోర్ సెక్టార్ యొక్క అఫీషియల్ డేటా తీసుకోండి. అలాగే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రిలీజ్ చేసేది MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. దాంట్లో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు ఈ డేటాను రిలీజ్ చేస్తారు. సో ఈ డేటా ఏదైతే ఉందో, ఓకేనా, MOSPI వాళ్ళు రిలీజ్ చేసే డేటా ఏదైతే ఉందో ఈ డేటా IIP డేటా కూడా అలాగే కోర్ సెక్టార్ డేటా రెండింటికి కూడా ఒక ఇన్ఫర్మిటీ ఉంది. ఇన్ఫర్మిటీ అంటే అర్థం ఏంటంటే వీక్నెస్, ఒక వీక్నెస్, ఫిజికల్ లేదా మెంటల్ వీక్నెస్ని ఇన్ఫర్మిటీ అంటాం. ఏంటి వీక్నెస్? ఆఫ్ కమింగ్ విత్ ఎ ల్యాగ్ ఆఫ్ మోర్ దెన్ ఎ మంత్. అంటే మంత్ జరిగిపోయిన తర్వాత ఇంకొక మంత్ తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ మంత్ డేటా మే ఎండింగ్లో వస్తుంది, ఏది కోర్ సెక్టార్. అదే IIP డేటా అయితే 1.5 మంత్కి వస్తుంది, అంటే 6 వీక్స్ తర్వాత వస్తుంది. ఏప్రిల్ మంత్ డేటా జూన్ 2nd వీక్లో, మే నెల డేటా జూలై 2nd వీక్లో అలా వస్తుంది IIP డేటా. అంటే ఒక నెల తర్వాత డేటా అనేది రావడం, ల్యాగ్ రావడం వల్ల మనకి ఈ డేటాని అనలైజ్ చేసేలోపు మంత్ అయిపోయి నెక్స్ట్ మంత్ కూడా వచ్చేస్తున్నాయి. అది దీని యొక్క వీక్నెస్. ఇంకో పాయింట్ ఇక్కడ ఏం చెప్పారు, IIPలో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మళ్ళీ మనకి 3 సెక్టార్స్ ఉంటాయి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 3 సెక్టర్స్ ఉంటాయి. ఆ సెక్టర్స్ ఏంటంటే మీరు కామెంట్స్లో పెట్టండి. దాంట్లో 40% వెయిటేజ్ మళ్ళీ ఇందాక మాట్లాడుకున్న 8 కోర్ ఇండస్ట్రీస్. సో IIP మొత్తం 100% అయితే అందులో 40% ఈ కోర్ ఇండస్ట్రీస్ అనమాట. మీన్ వైల్ ద ప్రైవేట్ సెక్టర్ సర్వే బేస్డ్ HSBC ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ PMI ఫర్ జూన్ సజెస్ట్ దట్ యాక్టివిటీ అట్ ఫ్యాక్టరీస్ రిబౌండెడ్ లాస్ట్ మంత్ ఫ్రమ్ మేస్ హీట్ వేవ్ హిట్ 3 month low. ఓకే, ఇప్పుడు మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ PMI, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఇది ఏం చేస్తుందంటే మనకి ఈ IIP మరియు వీటికంటే ముందే డేటా ఇచ్చేస్తుంది. సో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది ఫోర్కాస్ట్ బేస్డ్, అంటే నెక్స్ట్ మంత్ మీరు ఎలా ఉండబోతున్నారు అని చెప్పి సర్వేలు చేస్తుంది. సర్వేలు చేసి పర్చేజింగ్ మేనేజర్స్కి క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ అడిగి ఓకే ఈ మంత్ మీ రిక్రూట్మెంట్ యాక్టివిటీ ఎలా ఉండబోతుంది, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఎలా ఉండబోతుంది, సేల్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్రతిదీ ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి వాళ్ళు ఇచ్చిన డేటాని బట్టి ఒక ఇండెక్స్ని ఫామ్ చేస్తారు. ఆ ఇండెక్స్ వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 50 ఎక్స్పాన్షన్ ఇండికేట్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 50 కాంట్రాక్షన్ ఇండికేట్ చేస్తుంది. అంటే లాస్ట్ మంత్తో పోలిస్తే ఎక్స్పాండ్ అయినట్టు లేదా కాంట్రాక్ట్ అయినట్టు అని అర్థం అనమాట. సో ఈ డేటా మీరు గమనిస్తే మేతో పోల్చుకుంటే జూన్లో రిబౌండ్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది. చూడండి, జూన్స్ PMI రీడింగ్ ఆఫ్ 58.3 వాజ్ 0.8 percentage points హయ్యర్ దాన్ మేస్ 57.5 అండ్ అకార్డింగ్ టు HSBC ఇండియా కంఫర్టబుల్లీ అబౌవ్ ఇట్స్ లాంగ్ రన్ యావరేజ్. ఇక్కడ చూస్తే మీకు మేలోనూ ఎక్స్పాన్షన్ ఉంది 57.5, 50 కంటే పైన ఉంటే ఎక్స్పాన్షన్ అని చెప్పాను కదా. మేలో ఎక్స్పాన్షన్ ఉంది, జూన్లోనూ ఎక్స్పాన్షన్ ఉంది. అయితే మే కంటే జూన్ రీడింగ్ ఎక్కువ ఉంది అంటే ఆ ఎక్స్పాన్షన్, ద పేస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఆల్సో బెటర్ ఇన్ జూన్. అంటే ఏప్రిల్ కంటే మే ఎంత పెరిగిందో అంతకంటే ఎక్కువ మే కంటే జూన్ పెరిగింది అని అర్థం. మీకు అర్థమవుతుందా? ఇది పాయింట్ ఇక్కడ. ద సర్వే ఆల్సో ఇండికేట్స్ దట్ మ్యానుఫ్యాక్చరర్స్ స్టెప్డ్ అప్ అవుట్పుట్ అండ్ బయింగ్ టు మీట్ బుయాంట్ డిమాండ్. ఈ సర్వే ఇంకా ఏం ఇండికేట్ చేస్తుంది? మ్యానుఫ్యాక్చరర్స్ అవుట్పుట్ పెంచారని, అలాగే డిమాండ్ని మీట్ అవ్వడం కోసం, బుయాంట్ అంటే పెరిగిపోతున్న డిమాండ్ని, ఫ్లోట్, బుయాంట్ అంటే ఏంటంటే మంచి ఆప్టిమిస్టిక్గా, చీర్ఫుల్గా రైజ్ అవుతున్న, ఫ్లోట్ అవుతున్న, ఎక్కువగా ఉన్న డిమాండ్ని మీట్ అవ్వడం కోసం అండ్ స్టెప్డ్ అప్ హైరింగ్ టు ఫాస్టెస్ట్ పేస్ సీన్ ఇన్ మోర్ దాన్ 19 years ఆఫ్ డేటా కలెక్షన్. సో హైరింగ్ కూడా చాలా స్పీడప్ చేశారు. 19 ఏళ్ళగా మేము చూస్తున్నాం, ఇది చాలా హయ్యెస్ట్ పేస్లో హైరింగ్ జరుగుతుందని కూడా ఈ HSBC PMI వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు బయింగ్ పెంచుతున్నారు, అవుట్పుట్ పెంచుతున్నారు, అలాగే హైరింగ్ కూడా పెంచుతున్నారు. హౌఎవర్ both the job creation and demand were also accompanied by an intensification of increases in staff expenses and material and transportation costs that led to manufacturing companies raising their selling charges by the greatest extent in more than 2 years. ఇక్కడ ఏమవుతుందంటే హైరింగ్ పెరిగింది, సో స్టాఫ్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, అలాగే బయింగ్ పెరిగింది, సో మెటీరియల్ ఎక్స్పెన్సెస్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. సో ఇంటెన్సిఫికేషన్ అంటే ఏంటి? బాగా ఇంకొంచెం ఇంటెన్స్ అవ్వడం. ఇంటెన్సిఫికేషన్ అంటే టు బికమ్ మోర్ ఇంటెన్స్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి గత 2 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడనంతగా ఇవన్నీ పెరగడం వల్ల సెల్లింగ్ ఛార్జెస్ కూడా పెరిగిపోతున్నాయి. అంటే వాళ్ళ ప్రైస్లు పెంచేస్తున్నారు. ద ఇన్ఫ్లేషనరీ ట్రెండ్, మరి ఖర్చులు పెరిగినప్పుడు ఏం చేస్తారు? ప్రైస్ కూడా పెంచుతున్నారు. ఇన్ఫ్లేషనరీ ట్రెండ్ అంటే అర్థం ఏంటి? ధరలు ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగడం.
Coupled with survey respondents' overall confidence in future output sliding to a 3-month low, signals the economy still faces speed bumps. ఒకవైపు మనకి ఇన్ఫ్లేషన్ కనిపిస్తుంది, దీన్ని బట్టి ఇంకొకటి ఏంటంటే మనకి సర్వే రెస్పాండెంట్స్ ఏమంటున్నారంటే ఓవరాల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్యూచర్ అవుట్పుట్ స్లైడింగ్ టు ఏ 3-monthలో, ఫ్యూచర్ అవుట్పుట్ అనేది 3 నెలల లోకి తగ్గిపోతుందని కూడా అంటున్నారంట. అంటే ఇకపై పెరుగుతుంది, బట్ ప్రస్తుతానికి మాత్రం అవుట్పుట్ తగ్గబోతోందని ఏదైతే చెప్తున్నారో దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఎకానమీ ఇంకా చాలా స్పీడ్ బంప్స్ ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి, స్మూత్ ట్రాన్సిషన్ ఇంకా రాలేదు అని చెప్పి మనకు తెలుస్తుంది. పాలసీ మేకర్స్ హ్యావ్ ఎ ఛాన్స్ టు యూజ్ ద అప్కమింగ్ యూనియన్ బడ్జెట్ టు మేక్ పాలసీ ట్వీక్స్ టు హెల్ప్ స్ట్రెంగ్తన్ మొమెంటమ్ ఇన్ కీ ఇండస్ట్రియల్ సెక్టర్స్. సో దీంట్లో ఉన్న మైనస్ని మనం అర్థం చేసుకుని పాలసీ మేకర్స్ ఏం చేయాలి, సో అప్కమింగ్ యూనియన్ బడ్జెట్లో పాలసీల్లో మార్పులు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు చేర్పులు తీసుకొచ్చి కీ ఇండస్ట్రియల్ సెక్టార్స్లో మొమెంటమ్ని స్ట్రెంగ్తన్ చేసే ప్రయత్నం అనేది చేయాలి. అర్థమైందా? ఇది వీళ్ళు చెప్తున్న పాయింట్. సో యూపీఎస్సీ స్టూడెంట్స్కి నా 2 కళ్ళు ఈ 2 కోర్సులు, మెంటర్షిప్ ప్రోగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, ఈ 2 కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి లాంగ్ టర్మ్లో చాలా చాలా ఉపయోగపడతాయి. ఇది ప్రతిరోజు మిమ్మల్ని ట్రాక్లో పెడుతుంది. దీని ఫీజు ఇప్పుడు 10,000 ఉంది, ఫ్యూచర్లో దీని ఫీజు మీకు 20,000 అయినా 30,000 అయినా 50,000 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే డిమాండ్ పెరిగే కొద్దీ ఫీజు పెరుగుతుంది. నేను వీలైనంత తక్కువలో ఉంచడానికి ట్రై చేస్తున్నాను, ఎర్లీ స్టేజ్లో కాబట్టి వీఆర్ స్టిల్ కీపింగ్ ఇట్ ఎట్ 10,000. ద ఫీ విల్ స్లోలీ గో అప్. ఎవరైతే ఆలోచిస్తున్నారో మెంటర్షిప్ కోసం, మా గైడెన్స్ కావాలనుకుంటున్నారో, మీరు డిలే చేసుకోకుండా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే డిమాండ్ పెరిగే కొద్దీ, నెంబర్ ఆఫ్ మెంటీస్, నేను మెంటర్ చేస్తున్న స్టూడెంట్స్ పెరిగే కొద్దీ ఫర్దర్ నేను తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. సో తగ్గించడం కోసం నేను ఏం చేస్తాను, ఫీజు పెంచుతాను. ఫీజు పెంచితే చాలామంది ఆబ్వియస్గా తగ్గిపోతారు కాబట్టి, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిలే చేయకుండా తీసుకునే ప్రయత్నం చేయండి. ఫ్యూచర్లో మాత్రం ఈ ఫీ దొరకదు. అండ్ ఆన్సర్ రైటింగ్ ఈ ఇయర్ ప్రయోగాత్మకంగా మనం స్టార్ట్ చేసాము. ఇది చాలా చాలా యూస్ఫుల్. అది కూడా ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్స్ అంటే అసలు ఎంత అద్భుతం ఇంకా మీకు. సో ఇట్లాంటి ప్రోగ్రాము ఎక్కడ మనకి దొరకదు. ఇది మనం డైలీ ఒకటే ఒక క్వశ్చన్, మీరు ఎర్లీ స్టేజ్లో, బిగినింగ్ స్టేజ్లో ఉన్నా కూడా మీరు రాయొచ్చు. డైలీ ఒక ఎడిటోరియల్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తాను, మీతో రాపించి నేను ఆన్సర్ కరెక్ట్ చేస్తాను, మోడల్ ఆన్సర్ కూడా ఇస్తాను. మీకు ఆన్సర్ రైటింగ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో నేను క్లియర్ చేస్తాను. ఇది 3 డిఫరెంట్ వ్యాలిడిటీస్లో అందించడం అనేది జరుగుతుంది. యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ ద వ్యాలిడిటీస్. సో ఇది దిస్ ఈజ్ అగైన్ ఏ కోర్స్ బై మీ. అండ్ ఇంకో పాయింట్, ఈ 2 కూడా నేను స్వయంగా డీల్ చేసేవి, వేరే వాళ్ళు చేయరు, నేనే డీల్ చేస్తాను. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం వొకాబులరీ అడిగారు. మళ్ళీ ఒకసారి క్విక్ రివిజన్ ఆఫ్ వొకాబులరీ చూడండి. ఆన్స్లాట్ ఫస్ట్ చూసిన వర్డ్ ఏంటి మనకి, ఆన్స్లాట్. ఆన్స్లాట్ అంటే ఏంటి, దాడి అని చెప్పాను, అంటే దాడి, ఏ ఫియర్స్ ఆర్ డిస్ట్రక్టివ్ అటాక్. ఎగ్జాంపుల్ మనం ఇందులోంచి ఇస్తున్నాం, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ స్లోడ్ అండర్ ది ఆన్స్లాట్ ఆఫ్. హీట్ వేవ్ యొక్క దాడిలో ఇండస్ట్రియల్ యాక్టివిటీ స్లో అయిందని చెప్పి మనం చూసుకున్నాం ఆల్రెడీ. సినోనిమ్స్ ఏంటి, అసాల్ట్, అటాక్, అఫెన్సివ్, ఇవన్నీ కూడా దాడి అనే దానికి పదాలు. యాంటోనిమ్స్ ఏంటి, ఆపోజిట్, ప్రొటెక్షన్, డిఫెన్స్. మరి ఇంకొక వర్డ్ వచ్చేసరికి ప్రావిజనల్. ప్రావిజనల్ అంటే అర్థం ఏంటి, టెంపరీ, ఆ టైం కోసం. ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ అయ్యాక, కాలేజ్ అయిపోయాక ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది మీ ఒరిజినల్ డిగ్రీ కాదు, ఓడి వచ్చేంత వరకు టెంపరీగా మీకు పనికి వస్తుంది. సో అరేంజ్డ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద ప్రెజెంట్, పాసిబుల్లీ టు బీ చేంజ్ లేటర్. రేపు పొద్దున్న మీకు ఒరిజినల్ వచ్చేస్తుంది. ఈ లోపు అందాక డేటా, ప్రొవిజనల్ డేటా అంటారు. ఫైనల్ డేటా వచ్చే ముందు అందాక మనకి ఇచ్చే ప్రొవిజనల్ డేటా. సో యాజ్ పర్ ప్రొవిజనల్ డేటా అలాగే, అంటే ప్రస్తుతానికి వచ్చి రేపు పొద్దున రివైజ్ అవుతుంది మళ్ళీ. ఎగ్జాంపుల్స్ ఏంటి, సినోనిమ్స్ ఏంటి, టెంపరరీ, ఇంటరిమ్, కండిషనల్, అంటే ఫైనల్ కాదు, మధ్యంతర, టెంపరీగా వచ్చింది ఇంకా మారుతుంది అని అర్థం. ఆపోజిట్ ఏంటి, పర్మనెంట్, డెఫినెటివ్. డెఫినెటివ్ అంటే ఇది పక్కా, డెఫినెట్, ఇది మరి మార్చడానికి లేదు. పర్మనెంట్, దీంట్లో నో చేంజెస్ అది. నెక్స్ట్ డిసిలరేటెడ్, రెడ్యూస్డ్ ద స్పీడ్ ఆఫ్, స్లోడ్ డౌన్ అని అర్థం. డిసిలరేట్ అంటే అర్థం ఏంటి, యాక్సలరేట్కి ఆపోజిట్ డిసిలరేట్, స్పీడ్ తగ్గించడం. అవుట్పుట్ ఎక్స్పాన్షన్స్ డిసిలరేటెడ్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఎక్స్పాన్షన్స్ స్లో డౌన్ అయ్యాయి. సినోనిమ్స్ స్లో, రిటార్డ్, డిలే. యాంటోనిమ్స్ యాక్సలరేట్, ఇంక్రీజ్. హేజన్ అన్న స్పీడప్, యాక్సలరేట్ అన్న స్పీడప్, ఇంక్రీజ్ మీకు తెలుసు. ప్రామినెంట్ అంటే అర్థం ఏంటి, ఇంపార్టెంట్, ఫేమస్. ప్రామినెంట్ పర్సనాలిటీస్ అంటారు, అంటే ఇంపార్టెంట్, ఫేమస్ పర్సనాలిటీస్ అని. హీట్ వేవ్స్ ఇంపాక్ట్ ఆన్ ఎకడమిక్ యాక్టివిటీ ఇన్ మే వాజ్ పర్టికులర్లీ ప్రామినెంట్. అంటే ఎకనామిక్ యాక్టివిటీ పైన హీట్ వేవ్ యొక్క ఇంపాక్ట్ చాలా ప్రామినెంట్గా కనిపిస్తోంది, క్లియర్గా కనిపిస్తోంది, సిగ్నిఫికెంట్గా కనిపిస్తోంది. విజిబుల్ అనే పదం కూడా మనం చెప్పొచ్చు. ఫేమస్, ఇంపార్టెంట్ అనే మీనింగ్ కూడా ఎవిడెంట్ అని కూడా చెప్పొచ్చు. సినోనిమ్స్ ఏంటి, నోటబుల్, ఎమినెంట్, డిస్టింగ్విష్డ్, క్లియర్గా కనిపిస్తుంది, ఎమినెంట్గా కనిపిస్తుంది. ఎమినెంట్, డిస్టింగ్విష్డ్, డిగ్నిటరీస్ అంటాం.
ఆపోజిట్ ఏంటి, అంత ప్రామినెంట్ కాదు అంటే అంత క్లియర్గా కనిపించట్లేదు, అంత ఇంపార్టెంట్ కాదు అనే మీనింగ్. ఇన్సిగ్నిఫికెంట్, అబ్స్క్యూర్, అన్నోన్ అనే మీనింగ్స్ వస్తాయి. నెక్స్ట్ సీక్వెన్షియల్. సీక్వెన్షియల్ మీనింగ్ ఏంటి, ఫార్మింగ్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్ ఆర్ సీక్వెన్స్. ఒక లాజికల్ ఆర్డర్లో సీక్వెన్స్లో ఉండడం, దాన్ని సీక్వెన్షియల్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే బోత్ ద కీ బిల్డింగ్ మెటీరియల్స్ ఆల్సో పోస్టింగ్ సీక్వెన్షియల్ డిక్లైన్స్. సీక్వెన్షియల్ అంటే మంత్ ఆన్ మంత్ ఒక సీక్వెన్స్లో లాజికల్ ఆర్డర్లో. చూడండి, ఏప్రిల్ తర్వాత సీక్వెన్స్లో ఏమొస్తుంది, మే తర్వాత జూన్, అది సీక్వెన్స్ అనమాట. సీక్వెన్షియల్ గ్రోత్ అంటే ఏప్రిల్తో పోలిస్తే మేలో ఎంత గ్రోత్, మేతో పోలిస్తే జూన్లో ఎంత గ్రోత్, అది సీక్వెన్షియల్. సినోనిమ్స్ కన్సిక్యూటివ్, సక్సెసివ్, కంటిన్యూస్, ఇవన్నీ కూడా సినోనిమ్స్. యాంటోనిమ్స్ ఏంటి, ర్యాండమ్, నాన్ సీక్వెన్షియల్ అంటే ఒక ఆర్డర్లో లేకుండా ర్యాండమ్గా, ఇర్రెగ్యులర్గా, అది. కాంట్రాక్షన్. కాంట్రాక్షన్ అంటే ఎక్స్పాన్షన్కి ఆపోజిట్ కాంట్రాక్షన్. సో ఎక్స్పాన్షన్, గ్రోత్, ఇంక్రీజ్. సినోనిమ్స్ ఏంటి, ష్రింకేజ్, రిడక్షన్, డిక్రీజ్. ఈజీ వర్డ్ ఇది. ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ స్మాలర్ అంటే చిన్నది, ష్రింక్ అయిపోవడం అని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇన్ఫర్మిటీ అంటే ఏం చెప్పాను మీకు, ఫిజికల్ లేదా మెంటల్ వీక్నెస్. ఇన్ఫర్మిటీ అంటే వీక్నెస్ అనమాట. సో దాన్ని మనం ఇన్ఫర్మిటీ అంటాం. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సఫర్స్ ఫ్రమ్ ది ఇన్ఫర్మిటీ ఆఫ్ అంటే వీక్నెస్. ఎందుకు, ఏంటి వీక్నెస్, ఒక 1 month ల్యాగ్లో వస్తుంది, మోర్ దాన్ 1 month ల్యాగ్లో డేటా వస్తుంది, డేటా వెంటనే రావట్లేదు, సో ల్యాగ్లో వస్తుంది, అది దాని యొక్క వీక్నెస్ అని అర్థం. సో వీక్నెస్. అలాగే ఫ్రైల్టీ. ఫ్రైల్ అన్న వీకే. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఫ్రైల్ దట్ ఈస్ ఈజీలీ బ్రోకెన్, దట్ ఈస్ నాట్ స్ట్రాంగ్, వెరీ వీక్ అని అర్థం. డెబిలిటీ అన్న అర్థం అదే. డెబిలిటేట్ అంటే వీకెన్ చేయడం. డెబిలిటేట్ అంటే టు వీకెన్ సంథింగ్, దాన్ని వీకెన్ చేయడం. డెబిలిటేటింగ్ ఎఫెక్ట్ అంటారు, అంటే బాగా వీక్ చేసేలాగా. డెబిలిటీ అన్న అదే మీనింగ్. బుయాంట్. బుయాంట్ అంటే ఏంటమ్మా మనకు అర్థం, చియర్ఫుల్, ఆప్టిమిస్టిక్ అనేది ఒకటి. మార్కెట్స్ ఆర్ బుయాంట్ అన్నారు అంటే మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ ఇలా బుయాంట్గా ఉన్నాయి అంటే ఆప్టిమిస్టిక్గా ఉన్నాయి, చియర్ఫుల్గా ఉన్నాయి, బాగా పెరుగుతున్నాయి అనే మీనింగ్ వస్తుంది. అలాగే మీకు బుయాన్సీ అనేది వాటర్ యొక్క ఒక ఫోర్స్. వాటర్లో మీరు ఇలా చేయి పెట్టి నొక్కారనుకోండి, కింద నుంచి మీకు వాటర్ పైకి తోస్తుంది, దాన్ని బుయాంట్ ఫోర్స్ అంటాం. సో ఈ బుయాంట్ ఫోర్స్ వల్లే కొన్ని వస్తువులు వాటర్లో తేలుతాయి. వాటి యొక్క ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ కన్నా ఈ బుయాంట్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటే అది తేలుతుంది, లేకపోతే గ్రావిటీ ఎక్కువ ఉంటే అది మునిగిపోతుంది అనమాట. సో ఎబిలిటీ టు స్టే అఫ్లోట్. హౌ ఈజ్ యువర్ బిజినెస్ అంటే ఎస్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ బుయాంట్ అన్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి, బిజినెస్ మేము మునిగిపోలేదు, బాగానే ఉన్నాము, మా ఆదాయం అనేది ఖర్చుల కన్నా పైనే ఉంది, అలాంటి మీనింగ్ వస్తుంది. మ్యానుఫ్యాక్చరర్ స్టెప్డ్ అప్ అవుట్పుట్ అండ్ బయింగ్ టు మీట్ ద బుయాంట్ డిమాండ్. అలాగా. యాంటోనిమ్స్ ఏంటి, డిప్రెస్డ్, పెసిమిస్టిక్, డౌన్ కాస్ట్. బుయాంట్ అంటే ఇక్కడ ఏ కాంటెక్స్లో తీసుకున్నాం మనం, పాజిటివ్ మీనింగ్లో తీసుకున్నాం. ఇంటెన్సిఫికేషన్. ఇంటెన్సిఫికేషన్ అంటే అర్థం ఏంటి, ది యాక్షన్ ఆఫ్ మేకింగ్ ఆర్ బికమింగ్ మోర్ ఇంటెన్స్. టు మేక్ సంథింగ్ మోర్ ఇంటెన్స్. కాంటెక్చువల్ ఎగ్జాంపుల్ ఏంటి దీనికి, బోత్ ద జాబ్ క్రియేషన్ అండ్ డిమాండ్ వర్ అకంపెనీడ్ బై అన్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ఇంక్రీజెస్ ఇన్ స్టాఫ్ ఎక్స్పెన్సెస్. మీకు అర్థమైంది, అది ఎగ్జాంపుల్ అందులోంచి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది. సో మనకి జాబ్ క్రియేషన్, డిమాండ్ వర్ అకంపెనీడ్ అంటే వాటితో పాటు ఏమొచ్చింది, స్టాఫ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంటెన్సిఫై అవ్వడం అంటే పెరిగిపోవడం. ఆ సినోనిమ్స్ ఏంటి, ఎస్కలేషను, ఇంక్రీజ్, యాంప్లిఫికేషను, ఇవన్నీ సినోనిమ్స్. యాంప్లిఫై అవ్వడం, ఇంక్రీజ్ అవ్వడం, ఎస్కలేట్ అవ్వడం. యాంటోనిమ్స్ ఏంటి, రిడక్షన్, డిక్రీజ్, డిమినిష్మెంట్, తగ్గిపోవడం అనమాట. ఇన్ఫ్లేషనరీ మీ అందరికీ తెలిసిన పదమే, అంటే ఏంటి, పెరగడం, ధరలు పెరగడం మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పంటాం. అవుట్పుట్ డిఫ్లేషనరీ, ప్రైస్ ఫాలింగ్. సినోనిమ్స్ యాంటోనిమ్స్ వచ్చేసరికి డిఫ్లేషనరీ, ప్రైస్ ఫాలింగ్. సినోనిమ్స్ ఏమో ప్రైస్ రైజింగ్, కాస్ట్ పుషింగ్, ఇన్ఫ్లేటింగ్. ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్. సో ఇవి దీంట్లో మనం తీసుకున్న ఒక 10, నేను సరిగ్గా ఎగ్జాక్ట్గా 10 వర్డ్సే తీసుకొని మీకు చెప్తున్నాను. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ, రైల్వే ఆస్పిరెంట్స్ మీ అందరికీ కూడా ఎల్టెక్స్ క్లాసెస్లో కోర్సెస్ ఉన్నాయి. యూపీఎస్సీతో పాటు మన దగ్గర అన్ని కోర్సులు కూడా ఉన్నాయి, మీరు గమనించగలరు. అలాగే అన్నీ కలిపి తీసుకుంటే 10,000కి వస్తుంది, అంటే ఇంక్లూడింగ్ ఆర్బీఐ గ్రేడ్వి మీకు 10,000కి వస్తుంది. వీటిపైన కూడా మాన్సూన్ స్పెషల్ 10% ఆఫ్ అనేది రన్ అవుతుంది. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్.